హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. చంద్రబాబు నాయుడు గారింటికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆయనతో ఒక సుదీర్ఘమైనటువంటి భేటీకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. రాజ్యసభకు జనసేన పార్టీకి అవకాశం వస్తున్నటువంటి వార్తలపై ఇద్దరి భేటీ ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. దీని గురించి మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన సార్ నమస్తే. నమస్కారం అండి. జనసేన పార్టీకి రాజ్యసభ, ఎందుకంటే ఆ ఒక్క చట్టసభలోనే జనసేన పార్టీ ఇంకా అడుగు పెట్టాలి. తప్పకుండా మీరు చెప్పినట్టండి, మీ ఉపోద్ఘాతంలో చాలా రోజుల తర్వాత ఉండవల్లికి సీఎం గారి నివాసానికి పవన్ గారు వెళ్తున్నారు. ఒకవైపు అంబటి నివాసానికి ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్ వెళ్తుంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి నివాసానికి ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వెళ్తున్నారు. అంటే ఏం జరగబోతుంది అనేది సర్వత్రా ఉత్కంఠత రేపుతుంది. ఎందుకంటే నిన్ననే మంత్రివర్గ సమావేశం జరిగింది, వాడివేడిగా జరిగింది. చాలా స్ట్రాంగ్గా ఉండాలి, మనం లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరిని ఉపేక్షించకూడదు అనేది ఒకటైతే, 11 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలు కావచ్చు, 14 బడ్జెట్ ప్రవేశపెట్టేది కావచ్చు, తర్వాత లడ్డు విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రతి ఎమ్మెల్యే కూడా నాలెడ్జ్ తెలుసుకోవాలి, ప్రతి ఎమ్మెల్యే కూడా ఖండించాలి. వైసీపీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. ప్రాంతీయ భేదాలు, కులాల మధ్య అంతరాలు ఎక్కువైపోతున్నాయి అనేది నిన్న జరిగింది మంత్రివర్గ సమావేశం. దానికి అనుగుణంగానే మా పయ్యావుల కేశవ్ కావచ్చు, మనోహర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పారసారథి వీళ్ళందరూ చెప్పారు. తర్వాత సత్యకుమార్ గారు కావచ్చు, మేమంతా ఒకటే అనేది నిన్న చూసాం. సరే, అదే సమయంలో ఇప్పుడు వెళ్ళటం అనేది ప్రాధాన్యత సంచరించుకుంది. మీరు చెప్పినట్టు ముందు లా అండ్ ఆర్డర్ ఉండాలండి. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడితే దానివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పోరాట పటిమ కావచ్చు, ఈ ఇద్దరు కలిస్తేనే ఈరోజు అధికారం. కాబట్టి ఇరువురు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. ఈ మధ్య వీళ్ళిద్దరి మధ్య ఏం చర్చలు జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రధాన విషయం. ఇంకోవైపు రాష్ట్రంలో పరిణామాలు మీద పూర్తి దృష్టి పెట్టాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది కాబట్టి అది క్రమశిక్షణలో పెట్టాలి. ఇంకొకరు మాట్లాడాలంటే ఇష్టం వచ్చినట్టు చట్టాన్ని తన చేతుల్లో తీసుకుంటే అనే భయం అనేది కలగాలి. ఇదొక ఎత్తు అయితే, రెండు, జనసేనకి టీడీపీకి అక్కడక్కడ పొరపచ్చాలు క్షేత్రస్థాయిలో ఉన్నమాట వాస్తవం. మరి ప్రాధాన్యత క్రమంలో మనకు కావాల్సిన ప్రాధాన్యత కార్పొరేట్ పదవులు వస్తాయని చెప్పి ప్రామిస్ చేశారు పవన్ గారు. ఆ దిశగా రావట్లేదని బొలిశెట్టి సత్య గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూనే కాకుండా, నేను పర్యావరణానికి సంబంధించిన కోర్టులు కేసులు ఉన్నాయి కాబట్టి అని కారణం చూపించారే కానీ, దానికి ముందు ఆయన చెప్పింది ఉత్తరాంధ్రకు ముఖ్యంగా విశాఖపట్నంకి అన్యాయం జరుగుతుందని చెప్పకనే చెప్పాడు. కాబట్టి 2 దశాబ్దాల పైన ఆయనతో ఉన్న వ్యక్తి, పర్యావరణంతో పాటు గోపాల్ గౌడ్ ఇటువంటి వ్యక్తులతో పయనించిన వ్యక్తి, భావజాలం ఉన్న వ్యక్తి పార్టీ నుంచి వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నారు? ఒకవైపు అరవసేదర విషయం, ఇంకోవైపు క్షేత్రస్థాయిలో పార్టీ కలుపుకొని పోవటం, టీడీపీ కలుపుకోవటం లేదు. అదే సమయంలో పార్టీ ఎక్కడికక్కడ ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని మొత్తం స్ట్రీమ్లైన్ చేసే పనిలో ఆయన ఉండాలి. అదే సమయంలో నమస్కారాన్ని ప్రతి నమస్కారం సంస్కారం ఉన్నట్టు అధికారులు వేసి ముఖ్యమంత్రి అవడానికి కారణం పవన్ అయితేప్పుడు, పవన్ యొక్క పార్టీకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు. ఇది ఒక చర్చ. ఇంకోవైపు బడ్జెట్ మన అనేక వాగ్దానాలు ఇచ్చారు, అది కూడా చర్చ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీరన్నట్టు ఈరోజు అసెంబ్లీలో 100% స్ట్రైక్ రేట్తో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా యాక్చువల్గా జనసేన దగ్గర కనపడుతుంది, అది కలిసిపోయారు. కాబట్టి రెండోది 21 మందికి గెలవడం ఒకటైతే శాసనసభలు ఫుల్ఫిల్ అయింది. 2 ఎమ్మెల్సీలు ఫుల్ఫిల్ అయింది, హరిప్రసాద్ కావచ్చు, నాగబాబు కావచ్చు. ఇకపోతే చట్టసభల్లో ఒకటే, పార్లమెంట్లో ఆల్రెడీ 2 ఉన్నారు, బాలశౌరి గారు, ఇంకొకటైనా ఉదయ్ శ్రీనివాస్. బాలశౌరి గారికి రేపో మాపో మంత్రివర్గ సభ్యులకి మంత్రి పదవి వస్తుంది అనేది ఒకటి వినపడుతుంది. ఆ దిశగా అమిత్ షా గారితో మాట్లాడినట్టుగా వినపడుతుంది. ఎందుకంటే ప్రాధాన్యత ఉండాలి కదా. ఇకపోతే మిగిలింది ఏంది రాజ్యసభ. రాజ్యసభ కూడా వస్తే అన్నింటిలో ఫుల్ఫిల్ అయినట్టు పార్టీ. అంటే రాజ్యసభకు డెఫినెట్గా డిజర్వ్డ్, జనసేనకి ఇవ్వాల్సిందే. అది ఎవరికి ఇవ్వాలి? సమర్థవంతమైన వ్యక్తులకు, మొదటి నుంచి పార్టీకి ఆయనకి అన్ని రకాలుగా సహకరించే వ్యక్తులకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే 2 పేర్లు వినపడుతూ ఉన్నాయి. లింగమనేని శ్రీనివాస్ అనే ఒక పేరు, తర్వాత తమ్మిరెడ్డి శివశంకర్ గారు లాంటి వాళ్ళు మొదటి నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే కూడా చివరి వరకు ఇస్తామని చెప్పి చివరికి ఈయన కానీ పార్టీ కోసం ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. 6 సంవత్సరాల పదవి వదిలేసి వచ్చాడు. ఆయన ఎంఎస్ఎంఈ చైర్మన్గా ఉన్నాడు. సరే, ప్రాధాన్యత క్రమంలో చూసుకుంటే ఉత్తరాంధ్ర నుంచి ఇవ్వాలనుకుంటే ఆయన ఉన్నాడు, లేకపోతే ఇటు నుంచి కోస్తా నుంచి చూసుకుంటే పార్టీకి మొదటి నుంచి చేసుకున్నాడు. కాబట్టి ఈయన పేరు ఎక్కువగా వినపడుతుంది. ఎవరు? లింగమనేని శ్రీనివాస్. అంతకుముందు చేదోడు వరకు పార్టీకి సంబంధించి అన్ని ఉన్నారు కాబట్టి లింగమనేని శ్రీనివాస్ ప్రధానంగా కనపడుతుంది.
మరి అటు టీడీపీకి ఇటు జనసేనకు అనుసంధానకర్తగా ఎక్కువగా ఆయన పేరు ఏర్పడుతుంది కాబట్టి మరి ఈయనకే రావచ్చు అనేది చెప్తా ఉన్నారు. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఏమి చేయాలో తెలుసు కాబట్టి ఆ ప్రాధాన్యత క్రమంలో పార్టీ కష్టపడే వాళ్ళకి తనకి రాజ్యసభలో కూడా ఆ యొక్క స్థానం అడిగే హక్కు ఉంది, ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మరి అది ఈరోజు జరిగే ఇదిలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. ఏదేమైనా కానీ ఒకసారిగా రెండు రాజకీయాల తర్వాత ఇవి ఏదైతే ముందు జరుగుతున్నటువంటి పరిణామాల తర్వాత ఇప్పుడు వీళ్ళ భేటీలో మాత్రం చాలా కీలక అంశాలు అయితే బయటకు వచ్చేటువంటి పరిస్థితి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.